ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో ఆ నల్లని ఆకాశంలో వానరాని భాస్కరులెల్దరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో దాచిన బడబానలనెంతో భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని ఇది భూపాలపల్లి దాటిన తర్వాత కమలాపూర్ క్రాసింగ్లో రోజు నిత్య అన్నదాన కార్యక్రమం 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 26వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించేటువంటి మున్సిపల్ కానీ జిఎం సిబ్బంది కానీ అదేవిధంగా ఇంకా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి భోజనం 2-3 కూరగాయలతో సాంబార్తో పెరుగుతో చట్నీతో మంచి వడ యొక్క స్వీట్తోని వడ మరి మంచి భోజనం. మనం ఇంట్లో కూడా 4-5 రకాల భోజనాలు వండుకోం. ఈరోజు స్వీట్ కూడా మనము దేవాలయాల్లో పెట్టేటువంటి స్వీట్ లెక్క వడాలు కూడా మంచి భోజనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు సరస్వతి పుష్కరాలకు స్నానం చేసేటువంటి భక్తులందరూ కూడా కమలాపూర్ క్రాస్ వద్ద భూపాలపల్లి దాటిన తర్వాత కాళేశ్వరం నుంచి పోయే ముందు భూపాలపల్లి ఎంట్రన్స్ అయ్యే ముందు కమలాపూర్ జంక్షన్లో అన్నదాన కార్యక్రమం ఈ 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మరి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగు కనుక దీన్ని పాల్గొని భోజనం చేసుకోవాల్సిందిగా ఇది భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, హలో నమస్తే అండి. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం ఇక్కడ కమలాపూర్ క్రాస్ భూపాలపల్లి నియోజకవర్గం కమలాపూర్ క్రాస్లో ఈ సరస్వతి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ భూపాలపల్లి నియోజకవర్గ పరిస్థితి మనం చూసినట్టయితే గత పాలకులు ఒక్క బుక్కెడు బువ్వ పెట్టిన వాళ్ళు కూడా లేరు. ఇక్కడ బుక్కెడు బువ్వ పెడితే వీళ్ళు నాకు ఏమొస్తుంది, హైదరాబాద్లో దాచుకోవచ్చు, ఇక్కడ దోసుకోవచ్చు, అక్కడ దాచుకోవచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్లో దాచుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కమలాపూర్ క్రాస్ కడుపు మనం చూస్తున్నాం. ఈ కమలాపూర్ క్రాస్ ఇది. ఇక్కడ కమలాపూర్ క్రాస్ అంటే ఇక్కడ ఒక చక్కటి వాతావరణం ఏర్పడింది. ఇక్కడ కమలాపూర్ క్రాస్ అంటే ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తే మేడారం వెళ్తాం, చక్కగా వెళ్తే మనం ఇప్పుడు కాళేశ్వరం వెళ్తాం. ఈ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో ఈ చక్కటి ఆలోచనతో ఇక్కడ వచ్చే ఈ భక్తులకు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలోకి వచ్చే భక్తులకు ఇక్కడ ఒక భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్రలో మనం చూసుకున్నట్టయితే భూపాలపల్లి గత పాలకులు ఎవరికి కూడా ఒక బుక్కడు భూమ పెట్టిన సంధానం పోలేదు. కానీ ఒక పేద ఎమ్మెల్యే పేద ఎమ్మెల్యే ఉండి పేదవాడు ఎమ్మెల్యే అంటే ఆయన దగ్గర ఆస్తులు లేవు పాస్తులు, ఒక పేద ఎమ్మెల్యే ప్రజాభిష్టం మేరకు ప్రజలు కోరుకున్న మేరకు ఇక్కడ భూపాలపల్లి శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో చాలా చక్కటి ప్రదేశమైన ఈ ప్రాంతంలో ఈ వచ్చే ఈ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే ఇక్కడ చాలా హర్షించదగ్గ విషయం. కానీ ఇప్పటికి మాకు అందిన సమాచారం మేరకు ఇప్పటికి కూడా ఇక్కడ చాలా మంది భోజనం చేసిపోయారు. ఈ 1000 మంది దగ్గర భోజనం చేసిపోయారు. అంటే ఆయన లక్ష్యం ఏమిటి అంటే నా ప్రజలు వచ్చే భక్తులు కానీ నా నియోజకవర్గ ప్రజలు కానీ నా గ్రామ స్థాయి వాళ్ళు కానీ ఎవరైనా కానీ కడుపు నిండా భోజనం చేయాలి అనే మాత్రం చూసే దృక్పథాన్ని మాత్రం మేము దగ్గర నుంచి చూసాం. మరి కొందరైతే ఆస్తులను కూడబెట్టుకొని ఎక్కడనో కనిపించని ప్రాంతంలో దాచిపెట్టుకొని మీది మాటలకు ఏదో అని పిలిచినట్టు ప్రజల్ని మభ్యపెట్టి మారేడుగా చేసిన రాజకీయ నాయకులు ఉన్న ప్రాతినిధ్యం వహించిన ఈ భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా 57,000 పైచిల్క ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రజాభిధారణతో గెలిచి ప్రజల మన్ననను పొంది ఈరోజు శభాష్మా ఎమ్మెల్యే అనిపించుకుంటున్న పనితీరు మాత్రం చూస్తే మాత్రం ప్రజలు మాత్రం అభినందిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలే కాదు,
సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ ఏమిటి ఇక్కడ చిన్న జాతరలాగా జరుగుతున్నది, ఇది సమ్మక్క సారక్క జాతరలాగా కనిపిస్తున్నది, ఇక్కడ ఏమిటి ఇక్కడ ఇంత ఆర్భాటంగా ఎందుకు జరుగుతుందని కూడా కొంచెం మా మీడియాను ప్రశ్నించడం జరిగింది. కాదండి, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ మా కాళేశ్వరంలో ఇక్కడ పుష్కరాలకు వస్తున్న వారి కోసం ఇక్కడ భూపాలపల్లి శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తే చాలా హర్షిస్తున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వీక్షించి చూసి ఇందాక ఇక్కడ భోజనం చేసి పోయారట. మాకు ఇంతకుముందు మహదేవ్పూర్ ప్రాంతంలో కలిసి కూడా ఏమిటి ఈ భూపాలపల్లి శాసనసభ్యులు ఏంటి చాలా చక్కగా చేశారని ఆయన ప్రశంసిస్తున్నారు. అంటే ఇక్కడ గత పాలకులు ప్రజల్ని మభ్యపెట్టి మాసిపుసి మారేడుగా వేసి దాచుకొని 2000 3000 ఇస్తే ఓట్లు వేస్తారులే అనే ఒక అపనమ్మకంతో ఈ నియోజకవర్గ ప్రజల్ని డబ్బులిచ్చి మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిపించుకుంటారు ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇక్కడున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు చూసుకున్నట్టే అంతా మారిపోయింది. ప్రజల చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరు చూసినా ఎవరు అడిగినా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు నీతి న్యాయం ధర్మంగా అంటున్నారు. కానీ రానున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఒక పుల్లను వేసినా కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరిని గెలిపియాలి, ఎలా గెలిపియాలి, ఎట్లయితే బాగుంటుంది, గ్రామ ప్రజలు ఏమనుకున్నది సూక్ష్మంగా ఆలోచించి ఆ అభ్యర్థులను నిలబెట్టినప్పుడే భూపాలపల్లి శాసనసభ్యులు వారికి చెందిన పార్టీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక నాకెందుకులే అనుకుంటే గత పాలకుల ద్వంద్వ వైఖరి కూడా ఈయన కూడా పాటించినట్టు అవుతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు. కానీ అలాంటిది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ భూపాలపల్లి శాసనసభ్యులు చేస్తున్న తీరు ప్రశంసనీయమనుకుంటున్నారు. భూపాలపల్లి శాసనసభ్యులుగా గెలిచి 17 నెలలు అవుతున్న ఈ సందర్భంలో చరిత్రను తిరగరాసి భూపాలపల్లి నియోజకవర్గంలో స్వార్థపరులు లేకుండా చేశారు, భూ అక్రమాలదారులు లేకుండా చేశారు, ఇక్కడ భక్తి నెలకొల్పే విధంగా చేశారు, అన్యాయాలు నిర్మించే కోసం చేశారు, ఇక్కడ పాలకులు తలదించుకునే విధంగా చేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో డ్యూటీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలు సమయ పాలన పాటించే విధంగా కూడా ప్రజల ఆశీస్సులతో రాజకీయ నాయకుల ఆశీస్సులతో ప్రభుత్వ అధికారుల్ని సమయ పాలన పాటించి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథాన్ని చేసి ఈరోజు ఈ ప్రాంతం అటవీ ప్రాంతంలో వీళ్ళకు మనకు బువ్వ పెడుతున్నాడంటే ఎంత గొప్ప విషయమో. ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీర్వచనాలు ఇలాంటి గొప్ప నాయకులపై ఉండాలని కోరుకున్నాం. ఇదే అంశంపై కూడా ఒకసారి వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఎంతమందికి భోజనం పెట్టారు? ఇప్పటి వరకు ఒక 1200 మంది భోజనం చేసిండ్రు. ఇంకొక 1500 మంది భోజనం చేసేంత సదుపాయం చేశారు. అన్నము కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు నుండి 26వ తారీఖు వరకు రోజు 1500 మంది రాని 1200 మంది రాని 2000 మందికి కూడా భోజనం అరేంజ్ చేసి వాళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టే విధంగా మా శాసనసభ్యులు ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది దాతల ద్వారా కొంతమంది ముందుకొచ్చి మేము కూడా అన్నదానం చేస్తామని ముందుకొచ్చిండ్రు. అట్లాంటి వాళ్ళను ప్రోత్సహించి ఒక పేద ప్రజలకు అన్నం పెట్టే కడుపు నిండా అన్నం పెట్టే విధంగా చేయాలనే ఉద్దేశంతో మా శాసనసభ్యులు ఎప్పుడైనా కూడా మా సత్యన్న గారు ఆలోచిస్తారు. ఒక పేద ప్రజల కడుపు నిండితేనే ఆయనకు సంతోషం. పేదోడు తృప్తిగా ఉన్నాడంటేనే, సంతోషంగా ఉన్నాడంటేనే ఆయనకు ఒక పెద్ద పండుగ. అందుకోసమే నిత్యం పేద ప్రజల కోసం పనిచేసే మా నాయకుని ఆలోచన విధానాలను పాటిస్తూ మేము కూడా ఆయన అడుగుజాడాలనే ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఆయన ఏది చెప్పినా దాన్ని అమలు చేసే విధంగా నడుచుకుంటామని ఈ 26వ తారీఖు దాకా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రోజు ఒక 20 మంది 25 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే విధంగా మేము కూడా ఓ కమిటీలు ఏర్పాటు చేసుకొని 26వ తారీఖు వరకు దీన్ని విజయవంతం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిత్యం ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇది మాకొక గొప్ప అవకాశంగా ఈ కాళేశ్వరం పుష్కరాలకు పోయే భక్తులకు అన్నం పెట్టడం మేము ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని మా నాయకులందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా విజయవంతం చేయాలని పేరున కోరుకుంటా ఉన్నాం. ఫోన్ చేసినావా? అన్నం తిన్నావా? నిన్నే ఎట్లున్నాయి బువ్వ కూరలు? ఎవరు పెట్టిరు ఇక్కడ? సత్యానా మంచిగా అన్ని ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? అవా ఎట్లున్నాయి బువ్వ? ఎవరు పెట్టిరు ఇక్కడ ఈ భోజనం ఏర్పాటు చేశారు? ఇక్కడ ఏ ఏరియా అంటారు ఇదంతా?
బొగ్గులాగు ఏరియా అంటారు. ఏ ఊరి? కమలాపూర్ ఏరియా, బొగ్గులాగు ఏరియా అంటారు. బొగ్గులాగా ఏరియా. అన్నం మంచిగా ఉందా అమ్మ? ఎవరు పెట్టించారు ఇక్కడ? సత్యాన్ని పెట్టించారా? అవా ఏం కూర? ఏం కూర అది? ఎట్లున్నాయి కూరలు? ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా పిలిచిర్రా తిందురారు అని? పిలిచిర్రా? మరి ఎవరు పెట్టించారు ఇక్కడ? సత్యాన్న. ఓ సత్యాన్న. అమ్మ ఎట్లా ఉన్నది? ఎవరు ఎవరు పెట్టించారు ఇక్కడ బువ్వ? సత్యాన్న. అమ్మ ఎట్లున్నాయి కూరలు పువ్వులు? ఎవరు పెట్టించారు అనుకుంటారు? ఎవరు పెట్టించారు అనుకుంటారు? రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇక్కడ భూపాలపల్లి సత్యనారాయణ. భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ ఇక్కడ భోజనం పెట్టించారు. బాగున్నాయా అన్నా? భోజనం తింటానే ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. ఎవరు పెట్టించారు ఇక్కడ ఈ భోజనాలు? ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గణ సత్యనారాయణ గారు పెట్టించారు. అందరూ తినాలి, సంతోషంగా ఉండాలని ఇక్కడ వచ్చేపోయే పాఠశాలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అంటే మరి గత పాలకులు ఇట్లా ఏర్పాటు చేశారా ఇక్కడ ఈ ప్రాంతంలో? లేదండి, ఈ గడ్డ మీద ఈ కమలాపూర్ క్రాస్ గడ్డ ఎప్పుడన్నా ఇది ఫస్ట్ టైం. ఎప్పుడన్నా ఇక్కడ ఆగి మంచి నీళ్ళు తాగడానికి కూడా ఏమైనా ఇక్కడ అవకాశం ఉండేనా? ఇక్కడ మేడారం జాతర అనేది పెద్ద భారీ ఎత్తున జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లా చేయలేదు. ఇప్పుడు మన గణ సత్యనారాయణ గారు ఈ ఏర్పాట్లు చేశారు. ఎట్లా ఉన్నది సల్లు? ఎట్లున్నది? బొమ్మగా. ఎవరు పెట్టింది ఇక్కడ? నీ పేరేందా? ఎవరు పెట్టింది ఇక్కడ ఈ భోజనం? ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు పెట్టించారా? మంచిగా ఉన్నదా? చల్ల వర్దీలు. బాబు కూరలు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. ఇది ఎవరు పెట్టించారు ఇక్కడ? మేము దర్శనం చేసుకుని వస్తున్నాం. పుష్కరాలకు వస్తుంటే పెద్ద మనుషులు భోజనాలు పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నాం చెప్తే వచ్చేసి. సరే ఇక్కడ ఈ భోజనాలు ఏర్పాటు చేసింది ఎవరని మీకు తెలుసా? ఒకసారి ఆ పెద్ద మనిషిని అడుగు ఎవరని. అన్నదాత సుఖీభవ. ఇక్కడ ఏర్పాటు చేసింది భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. మరి అటవీ ప్రాంతంలో భోజనం ఏర్పాటు చేసారు. మీ ఆశీర్వచనాలు ఆయనకి ఎలా ఉంటాయి? చాలా గ్రేట్. ఆయన చేసిన పని చాలా గ్రేట్. మేము కూడా మా దగ్గర 20-30 మంది మేము వచ్చాము. అందరి తరఫు నుంచి ఆ భగవంతుడు ఆయన మంచిగా అని చెప్పి కోరుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చారు. నేను హైకోర్టు అడ్వకేట్. హైకోర్టు అడ్వకేట్ గారు. మీ పేరు సార్? రాజేశ్వరరావు గారు. ఇదంతా అటవీ ప్రాంతం. ఈ పుష్కరాలకు వచ్చిన వారికి భోజనం పెడతారు. అన్నదాత సుఖీభవ అంటారు. మీరు ఒక న్యాయవాది కదా, అంటే అన్నము పెట్టిన వారిని ఏ రకంగా మనం వర్ణించవచ్చు? మనకు అమ్మ నాన్న ఎట్లా భోజనం పెడతారో, ఆకలి అయితే చేస్తారు. ఇప్పుడు మేము కూడా ఆకలితోనే వస్తున్నాం. మేము ఏదో హోటల్ చూసుకోవాలని అందరూ మాట్లాడుకుంటే ఎవరు పెద్ద మనుషులు అప్పుడు వచ్చేసి ఇక్కడ భోజనాలు పెడుతుందంటే కార్యకి వచ్చింది. చాలా నిజంగానే ఆయన ఒక దేవుడి దగ్గర మాకు వచ్చి భోజనాలు పెడుతున్నట్టు చాలా గ్రేట్. ఎప్పటికి మర్చిపోయి మేము ఎప్పటికీ మర్చిపోం. ఈరోజు జరిగిన సంఘటన గురించి మేము ఎప్పటికీ ఓకే ఓకే. డ్రైవర్ సాబ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? భోజనాలు ఎలా ఉన్నాయి? పర్ఫెక్ట్, మంచిగానే ఉన్నది భోజనం. అన్ని కూరగాయలు అన్ని బాగానే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము. పుష్కరాలకు పోయేస్తున్నాం. మంచిగా ఏర్పాటు చేసారు. అన్నం అన్ని కూరగాయలు మంచిగా అన్ని బాగా. అంటే ఇక్కడ ఈ భోజనాలు ఎవరు ఏర్పాటు చేశారనుకుంటున్నారు? ఎమ్మెల్యే సార్ అని చెప్పి. ఎమ్మెల్యే సార్ అని తెలిసింది మీకు? అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే. మంచి బ్రదర్, ఇక్కడ భోజనం ఎలా ఉంది? భోజనం ఏర్పాట్లు ఎవరు చేశారు? భోజనాలు చాలా బాగున్నాయి. ఈ భోజనాలు నియోజకవర్గ ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం ఎక్కడ లేదు, ఇవాటి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు. భోజనాలు చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ కమలాపూర్ ప్రాంతంలో, ఈ మేడారం క్రాస్ ప్రాంతంలో ఈ రకంగా ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఈ ప్లేస్ లో ఎప్పుడన్నా ఇలాంటి చేశారా గత పాలకులు? గత పాలకులు ఎప్పుడు ఇట్లా లేదు. ఇక్కడ మొత్తం చెట్లతోని జంగల్ ప్రాంతం ఉండే, మొత్తం కొంచెం బయలు చేసి మంచిగా భోజనాలు ఏర్పాటు చేశారు మన గండ్ర సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు. ఏమనుకుంటున్నావు మరి? భోజనాలు ఏర్పాటు చేశారు. దాదాపు 26వ తారీఖు దాకా భోజనాలు పెడతారు ఇట్లనే. అంటే ఇలా అలాంటి వ్యక్తికి మీరు ఏ రకంగా మీరు ఆయన అభినందిస్తున్నారు?
ఇది చాలా మంచి ఆలోచన. ఇది చాలామంది ప్రయాణికులు అటు ఇటు చాలా దూర ప్రాంతాల నుంచి ప్రయాణిస్తారు కదా, ఇక్కడ నుంచి మాదాపురం, ఇటు కాటారం, ఇటు మేడారం వరకు. ఈ మధ్యలో ఏమో నీళ్ళ సౌకర్యం, భోజనాలు ఏం దొరకవు, నీళ్ళ సౌకర్యం ఎలాంటి ఉండవు. ఇటు నుంచి 5-6 కిలోమీటర్లు పోతేనే భూపాలపల్లి. అటువంటి వారు ఇక్కడ ఆగి చాలా అందమైన నీళ్ళైనా తినడానికి మంచి సౌకర్యం ఇది. ఇలా చేసినందుకు గంట సత్యనారాయణ గారికి, నియోజకవర్గ ఎమ్మెల్యేకు చాలా ధన్యవాదములు.